మేము ముందుకు వచ్చామండి. నిన్న మీకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము దూరంగా ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేను. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను నా యొక్క సమాధానాన్ని నేను తెలియపరిచానండి. పాత్రికేయ మిత్రులకి మీరు దాని యొక్క ఏదైతే విమర్శ జరుగుతుందో ఆ యొక్క విమర్శ నిజం కాదని, అది ఒక కల్పన మాత్రమే, కొంతమంది చేసిన కుట్ర భాగంగా జరిగిన పరిణామంగా మేము తెలుసుకోవడం జరిగింది. అది మీకు తెలియజెప్పడానికే మేము ముందుకు వచ్చామండి. ఈ కలియుగంలో చాలా ఆద్యంతమైనటువంటి ఈ నరసింహ క్షేత్రంలో మన మహావిశాఖ, దీనికి మహావిశాఖ అంటే మహానరసింహ క్షేత్రం ఉన్నటువంటి మహావిశాఖ నగరం ఇది. ఈ నగరంలో ఆ అయోధ్య రామాలయం మనందరికీ, మీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, పెద్దలకి అందరికీ తెలుసు అయోధ్య రామాలయం విషయం అంతా కూడా. ఆ రామాలయం యొక్క విశిష్టత, దానికి ఎంత మనందరం కష్టపడి మన తరపున మన ఆంధ్ర నుంచి కూడా చాలా పెద్దలందరూ కూడా సహకరించారు, చేశారు. ఆ నమూనా చూడాలి, ఆ రామభద్రుణ్ణి చూడాలి, ఆ బాలరాముణ్ణి చూడాలి అనుకుంటే అయోధ్య మనం వెళ్ళి ఓపుకున్నంత మట్టుకు అందరం కూడా వెళ్ళి చూసాం. చూడలేని వాళ్ళ యొక్క పరిస్థితి కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారందరికీ కూడా ఆ నమూనా ఆలయాన్ని ఈ నరసింహక్షేత్ర సముద్ర తీరాన మన విశాఖ నగరంలో ఈ అయోధ్య రామాలయం నమూనాని ఇక్కడ పెడితే తూర్పుగా కూడా మాకు బాగా బాగుంటుంది. విశాఖ అంటే ఐశ్వర్యప్రదం. ఎవడైనా లేనివాడు వస్తే ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. ఎంచేతంటే నరసింహం అంత మహాదైశ్వర్యం ఇచ్చేవాడు నరసింహుడు. అలాంటి నరసింహ క్షేత్రంలో అయోధ్య రామాలయం పెట్టాలని పెద్దలందరూ, కమిటీ వారు అందరూ కూడా నిర్ణయిస్తే దానికి మూలంగా వచ్చి యంత్రాన్ని స్థాపించి ప్రారంభించాను నేను. నాది తుని, కాకినాడ జిల్లా తుని. నా పేరు కొండవీటి రామలింగేశ్వర శర్మ. ది 29 మే 22వ తారీఖుని దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే రాముల వారి యొక్క కళ్యాణం ఏ యుగమైనప్పటికీ కూడా, రాముడు మనకి త్రేతాయుగంలో ఉన్నప్పటికీ కూడా, మనం కలియుగంలో ఉన్న రాముడు ఎప్పుడూ కూడా ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ. అంచేత ఆ బాలరాముడిని ఇక్కడ తీసుకొచ్చి బాలరాముడుగానే ఉంచకుండా పట్టాభిషేకం చేసి అయోధ్య రాముడిని సీతారామ కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పంతో మీ విశాఖ నగర ప్రజల యొక్క, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణాన్ని ప్రారంభించాలనే సంకల్పం కమిటీ వారు చేశారు. మా బ్రాహ్మణ బృందం, భద్రాచలం బ్రాహ్మణ బృందం అంటే భద్రాచలంలో ఉండేటువంటి మా శిష్యగణం, ఆ గణం అంతా కూడా, బ్రాహ్మణ బృందం అంతా కూడా వచ్చి 29వ తారీఖు ఉదయం స్వామివారికి సప్తనదులు తాలూకు జలాలతో, ఉపనిషత్ పారాయణంతో, రామ సుందరకాండ పారాయణంతో స్వామివారికి సహస్రధారాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం, ఆవాళ జయవారం అంటే మంగళవారం, నక్షత్రం పునర్వసు. అంచేత పునర్వసు రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం, అది మనందరికీ, మీ అందరికీ కూడా బాగా తెలుసు. అంచేత ఆ రోజుని 7:59 సీతారాముల వారికి సుముహూర్తం
అంటే పాణిగ్రహణంలో వివాహంలో సుముహూర్తం ప్రధానమైనది కాబట్టి ఆ సుముహూర్తానంతరం కళ్యాణం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. అంచేత మీ ద్వారా విశాఖ నగర ప్రజలకి భక్తులకి 50 మంది అశేష జనవాహినికి చెప్పే విషయం, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రామ అనేటువంటి అక్షరాలు రెండే నారాయణాక్షరంలోంచి రా, మా నమశివాయ అనే పంచాక్షరి అక్షరంలోంచి మా. అంచేత రాముడు అందరివాడు. అంచేత రాముడికి వీడు రాలేదు, వాడు రాలేదు, వీడు నేను ఇవేమి ఉండవు. నాలాంటి వాడికి ఏదో వ్యత్యాసం ఉంటుంది, నేను ఇది ఇక్కడ కూర్చున్నాను కదా అని. ఇవేమీ ఉండవు. రాముడు ఎక్కడైతే ఏ మూలను చూడలేదున్నాడో వాడినే చూస్తాడు. అదంతా మీ అందరికీ తెలుసు. అంచేత మీ ద్వారా మీ పాత్రికేయులందరూ కూడా ఇప్పటికీ కూడా ధర్మం నిలబడుతుంది. ఎక్కడెక్కడో మూలన ఆలయాలు ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మీ ప్రెస్ నేత్రాలు, దేశానికి జగత్తుకు నేత్రాలు ఎవరయ్యా అంటే మీరే. నేను ఎక్కడ వాగినా ఏ మూలం చేసినా అదేం కనిపించదు. మీరు వచ్చి చేస్తేనే ఆ యొక్క ఏ దైవకారం ఈ కలియుగంలో పూర్తిగా మీ ద్వారా బాగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి, భక్తులు అందరూ కూడా విచ్చేసి తరించవలసిందిగా కోరుతూ, మీ అందరికీ కూడా ఆ సీతారామచంద్ర కటాక్షంతో 100 ఏళ్ళు విశాఖ మొత్తం యావత్ జగత్తు కూడా రామ ఆశీర్వచనంతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్.